Hey, beautiful. Yep. You're so cute. You're so cute. Wow. It's like real snow. Wow. One, two. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరంతా ఎలా ఉన్నారని నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీలో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నారా? అయితే నా పేరు శ్వేత. నేను మా లైఫ్లోని క్యూట్ మూమెంట్స్ అన్నిటిని కూడా క్యాటలాగ్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి. డూ చెక్అవుట్ మై ఛానల్ అండ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డిసెంబర్ ఎండింగ్కి వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ క్రిస్మస్ టైం అండ్ న్యూ ఇయర్ టైం వచ్చేస్తుందండి. సో ఎక్కడ చూసినా కూడా ఇక్కడ ఫుల్ క్రిస్మస్ డెకరేషన్స్ కనిపిస్తాయి. ప్రతి ఇంటి బయట కూడా చక్కగా డెకరేట్ చేసుకుంటారు. ఈ సీజన్ అంటేనే ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది. సో ఇంకా మేము కూడా లేట్ చేయకుండా మా ఇంటిని మంచిగా డెకరేట్ చేసేసుకున్నాము క్రిస్మస్కి. దానికంటే ముందు ఏంజల్ బన్నీని వింటర్కి రెడీ చేసామండి. సో అది ఏంటంటే వాళ్ళకి హెయిర్ కట్ చేయించాము. వాళ్ళకి హెయిర్ బాగా పెరిగిపోయింది. సో లాంగ్ హెయిర్ అంటే నాకు ఇష్టమే, బట్ వాళ్ళు అలాగ షార్ట్ హెయిర్ కట్లో బాగా క్యూట్గా అనిపిస్తారు. అండ్ వింటర్ టైంలో షార్ట్ హెయిర్ కట్ వల్ల ఏంటంటే చెవుల మీద హెయిర్ కవర్ చేసుకుని ఆ హెయిర్ మీద చక్కగా హ్యాట్ పెట్టుకుంటే కనుక వాళ్ళకి చలి చెవుల్లోకి వెళ్లకుండా వాళ్ళకి సేఫ్గా కూడా ఉంటుంది, ప్రొటెక్షన్ లాగా. సో హెయిర్ కట్కి ముందే నేను అపాయింట్మెంట్ బుక్ చేశాను ఇద్దరు పిల్లలకి. సో ఒకేసారి చేంజ్ చేస్తే మనకి టైం కలిసి వస్తుంది కదా. అండ్ వెయిటింగ్ ఏరియాలో నేను, సురేష్ ఇంకా ఆరవ్ వెయిట్ చేస్తున్నాము. బట్ ఆరవ్ వెయిట్ చేయకుండా మొత్తం అంతా తిరిగి అక్కడ వాళ్ళు ఏంటంటే మనకి ఇలాగ సెలూన్స్లో షాంపూస్ అవన్నీ పెడతారు కదా, అవన్నీ నీట్గా ఆర్గనైజ్ చేస్తే అవన్నీ కింద పడేస్తున్నాడు. అండ్ మేము ఇంకా వాడిని పట్టుకోవడమే సరిపోయింది. ఏంజల్ బన్నీ అయితే చక్కగా చేయించుకున్నారు, ఏం కాల్ చేయలేదు. నాకు ఇంకా గుర్తుందండి, ఫస్ట్ టైం బన్నీని హెయిర్ కట్కి తీసుకెళ్ళినప్పుడు ఎంత కాల్ చేసిందో, అసలు గట్టిగా ఏడ్చి మొత్తం టాప్ లేపేసింది అనమాట. బట్ పెద్దగా అయిపోయారు కాబట్టి ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేదు. Hey, beautiful. Yep. My old angel is back. Oh my god, I waited so long to see you like this again. Okay, looking good. Want to see? Now it doesn't get stuck in your coat. You'll be able to brush it yourself. Come here, let me see. Turn around, turn around. Okay, let me see. Let me see your face. Wait, is it above my shoulder? Is it not touching my shoulder? It's touching here. So cute. You're so cute. You're so cute. ఇంటికి వచ్చేసాక ఇద్దరు ఒకరినొకరు చూసుకుని యువర్ సో క్యూట్ అంటే యువర్ సో క్యూట్ అనుకుంటూ ఉన్నారు. భలే క్యూట్గా అనిపించారు. అండ్ వాళ్ళ హెయిర్ స్టైల్ కూడా భలే క్యూట్గా ఉంది. So cute. You're so cute. You're so cute. You're so cute. హాయ్ హలో. సో రైట్ నౌ మేమంతా రెడీ. దేనికోసం నాను తెలుసు నాగండి. ఆల్రెడీ కనిపిస్తున్నారు కదా. ఓ యా. సో క్రిస్మస్ కి మేమైతే రెడీ అయిపోతున్నాము. మా ఇంటిని కూడా డెకరేట్ చేసేస్తున్నాము. ఎలా చేస్తామనేది మీరు కూడా చూసేయండి, ఓకేనా? క్రిస్మస్ ట్రీ అరేంజ్ చేద్దామని చెప్పి ఇల్లంతా క్రిస్మస్కి డెకరేట్ చేయాలని చెప్పి ఏంజల్ బన్నీ అయితే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారండి. సో ఫైనల్లీ ఆ మూమెంట్ వచ్చేసింది. నేను మా దగ్గర ఉన్న క్రిస్మస్ డెకోర్ అంతా కూడా బయటకు తీసాను. సో ఆర్నమెంట్స్ అన్నీ తీసాను బయటికి. అండ్ దాంతోపాటు కొత్త క్రిస్మస్ ట్రీ కూడా ఆర్డర్ చేసామన్నమాట. సో పాత క్రిస్మస్ ట్రీ మాకు బోర్ కొట్టేసింది అనమాట. అందుకే ఈసారి కొత్త తీసుకుందామని డిసైడ్ అయ్యి ఆర్డర్ చేశాను. సో అది ఇప్పుడు ఓపెన్ చేసి అదంతా కూడా నీట్గా సెట్ చేస్తున్నాము. అండ్ నేను ఇలా బాక్స్ ఓపెన్ చేయగానే
చూడగానే దాని లోపల క్రిస్మస్ హ్యాట్స్ ఉన్నాయి, రకరకాల ఆర్నమెంట్స్ ఉన్నాయి. అవన్నీ చూడగానే పిల్లలు ఫుల్ హ్యాపీగా అయిపోయారు. అవన్నీ పీకి పాకం చేయడం స్టార్ట్ చేశారనమాట. అండ్ ఇక్కడ సురేష్ క్రిస్మస్ ట్రీ ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడు. ఇంకా చూసేయండి సందడంతా. Oh God! Oh, this is going to be messy. Of course. వచ్చాడు. Right. Hi, Anu. Flipping out. Okay, అయితే పక్క నువ్వు క్లీన్ చేసుకోవాలి మరి. నేనంతా అక్కడ పెడతాను. Okay, that's okay. Okay, go back నాన్న. నువ్వు రెడీ చేశాక ఇక్కడ మూవ్ చేసుకుంటే నీ క్లీనింగ్ ఇక్కడ ఈజీగా ఉంటుంది. ఓకే నాన్న. Okay. What's that necklace? That's nothing. సో లాస్ట్ ఇయర్ ఇంతకుముందు ఇయర్ వీడియోస్ అన్నీ చూస్తే మా దగ్గర ప్లెయిన్ గ్రీన్ క్రిస్మస్ ట్రీ ఉండేది. సో అది 6 feet క్రిస్మస్ ట్రీ అనమాట. సో ఈసారి ఫ్లాక్డ్ థీమ్లో తీసుకుందాం అనుకున్నాము, కొంచెం వింటర్ కదా, స్నో ఫీల్ ఉంటుందని. అండ్ ఇది 7 feet క్రిస్మస్ ట్రీ ఆర్డర్ చేసామన్నమాట. అండ్ ఇది చూడటానికి ఎంత బాగుందో అండి, కానీ అసెంబుల్ చేసేటప్పుడు అది ఆ స్నో కోసం అని చెప్పి థర్మోకాల్స్ అంతా కూడా ట్రీ అంతా అంటించి ఉంటాయి అనమాట. సో అవి కొంచెం కొంచెంగా పడిపోతూ అంతా మెస్సీ అయింది. బట్ పర్వాలేదు, మనకి చూడటానికి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా. తర్వాత క్లీన్ చేసుకోవచ్చు. సో అది మనకి 4 steps కింద ఉంది. సో దాన్ని నీట్గా అరేంజ్ చేసుకుంటే మనకు పెద్ద క్రిస్మస్ ట్రీ వస్తుంది అనమాట. సో ఇలా చూసారు కదా, క్రిస్మస్ ట్రీని అయితే సెట్ చేసాము. ఇప్పుడు లీవ్స్ అన్నీ కూడా చక్కగా ఓపెన్ చేస్తున్నాము. అప్పుడు మనకి బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మనకి ప్యాక్ చేసినప్పుడు కాంపాక్ట్గా చేసి పంపించేస్తారు కదా. సో ఇప్పుడు అది నీట్గా ఓపెన్ చేస్తేనే మనకి ఆ లుక్ వస్తుంది అనమాట. చాలా టైమే పట్టిందండి మంచిగా ఒక్కొక్క లీఫ్ ఓపెన్ చేసి మనకి అలా నిండుగా కనిపించడానికి. సో మొత్తానికైతే అందరం కలిసి చేసేసాము, టర్న్స్ తీసుకున్నాం అనమాట. బట్ ఏంజల్ బన్నీ మటుకు అది ఓపెన్ చేస్తున్నప్పుడు ఆ స్నోఫాల్ లాగా కింద పడుతూ ఉంటే ఫుల్ ఎంజాయ్ చేశారు దాన్ని చూసి. ఓకే వదిలేసి మా పనమ్మాయి త్వరగా తొడవాలమ్మా, నీట్గా తొడవాలి. ఓకే. సో స్నో ఎఫెక్ట్ కోసం అని చెప్పి ఫ్లాక్ క్రిస్మస్ ట్రీ థీమ్ బాగానే ఉంది, కానీ మనకి చెప్పాను కదండి కిందంతా కూడా వైట్గా చిన్న చిన్న థర్మోకాల్స్ లాంటివి బాగా పడతాయి అన్నమాట. సో అవి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో నేను కూడా మంచిగా క్లీన్ చేసేసిన తర్వాత సురేష్ ఇక్కడ కింద ట్రీకి కింద ట్రీ స్కర్ట్ వేసేస్తున్నారు. సో అది పెడితేనే మనకి మంచి లుక్ వస్తుంది. సో దాని తర్వాత ట్రీ ఆర్నమెంట్స్ అన్నీ కూడా ట్రీకి నీట్గా ఏంజల్ బన్నీ సెట్ చేస్తున్నారు. మధ్య మధ్యలో మేము కూడా హెల్ప్ చేస్తున్నాం వాళ్ళకి.
ఈ గోల్డ్ చైన్ అంతా కూడా నీట్గా ట్రీ చుట్టూ చుట్టేస్తున్నారు. సో వైట్ కలర్ కాబట్టి దాని మీద రెడ్ గోల్డెన్ కాంబినేషన్స్ బాగుంటాయి. సో అందుకని ఇది చుడుతున్నారు. అండ్ దాని తర్వాత ఒక వైట్ కలర్ రిబ్బన్ ఉందన్నమాట, అది కూడా ట్రీ చుట్టూ మంచిగా ర్యాప్ చేస్తున్నారు. అది కొంచెం స్పార్క్లింగ్ టైప్ ఆఫ్ రిబ్బన్, బాగుంటుంది చూడడానికి. అండ్ ఫైనల్లీ ట్రీకి చుట్టూ కలర్ఫుల్ లైట్స్ ఉన్నాయి. సో ఆ లైట్స్ ట్రీ చుట్టూ నీట్గా డెకరేట్ చేస్తున్నారు. అసలు ఆ లైట్స్ పెట్టగానే ట్రీకి మంచి కలర్ వచ్చేసింది. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అసలు చూడటానికి అయితే చాలా ప్రెట్టిగా ఉందండి, నాకు చాలా నచ్చింది. పిల్లలు కూడా ఫుల్ హ్యాపీ అయిపోయారు. అండ్ దాంతోపాటు ఇప్పుడు బయట కూడా డెకరేషన్స్ పెట్టాలి కదా ఇంటి బయట, వాటికి రెడీ చేసుకుంటున్నాము. అండ్ పక్కన ఒక చిన్న ట్రీ కనిపిస్తుంది కదా, సో అది ఇంటి ముందు పెడదామని. దానికి వైర్ కనెక్షన్ ఉంటుందన్నమాట, దానికి లైట్స్ కూడా ఉంటాయి. సో చూసారు కదా, చక్కగా ఇలాగ బయట పెడితే బాగుంటుంది ఇంటి ముందు. నాన్న ఇది ఎప్పుడు తీసుకున్నావు అన్నాను, నాకే తెలీదు. లాస్ట్ టైం గుర్తుందా, ఇలాగే వీడియోలో మాల్లో నేను కొనుక్కుంటానంటే నన్ను కొనుక్కొని లేదు. సో నాకు తెలియకుండా వెళ్ళి కొనుక్కుని వచ్చావా? ఇది ఎప్పుడు జరిగింది అసలు? ఇప్పుడు చెప్పు ఎలా వస్తుందో విండు. రెడీ యూఆర్ రెడీ ఫర్ వాట్? ఓకే కదా? ఓకే బాబు, ఓకే బాబు, యాక్షన్. ప్లీజ్ నాకు ఒకసారి స్కంద గుర్తొస్తుంది. ఐ డోంట్ వాంట్. పార్ట్ 2 రెడీ అను. అసలు 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 పార్ట్ 2 అండి. అవన్నీ ఎందుకు చూసాను అనిపిస్తుంది నాకు. వెన్నెల్లో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్. ఇవాళ గాలి వెళ్ళట్లేదు. తప్పెట్లు హాయ్ హాయ్. పైలట్స్ ఒకప్పుడు ఇలాగే ఉన్నాయి. ఎంత పెద్దగా ఉంది అయితే? ఉన్నాయి. ఇంత చల్లు అది మటుకు ఎక్కడ ఉంటుంది నాన్న? అది చల్లగా లేదు. స్విచ్ దాంట్లో ఉంది, మనం తీస్తే బయటకు వచ్చినట్టున్నాం. ఆ హుక్కుని ఇరికిస్తున్నాడు. అదంతా అక్కడ బొక్క తట్టి ఏం లేదు, జస్ట్ క్యావిటీలో ఉంది అంతే. అర్థమైందా నీకు? అంతే. వావ్, నైస్. హాయ్ హాయ్. సో బయట లైట్స్ అన్నీ కూడా నీట్గా సెట్ చేశారు. అండ్ ఈ రీత్ ఎక్కడ సెట్ చేయాలని చెప్పి చాలాసేపు ఆలోచించామండి. సో గోడకి పెడదామంటే మనకి హోల్ అంతలాగా ప్రాపర్గా దిగట్లేదు. సో ఈ డోర్కి పెడదామంటే డోర్కి కూడా అదే ప్రాబ్లం వచ్చింది. సో ఎలాగా అని ఆలోచించాక ఫైనల్లీ ఒక బెంచ్ మీద పెడదామని చెప్పి ఇంకా డిసైడ్ అయ్యామన్నమాట. హాయ్, వెల్కమ్ వెల్కమ్. హ్యాపీ? వెరీ హ్యాపీ. లోపలికి వచ్చాయి బిఫోర్ యూ గెట్ సిక్. Are you guys ready? Yeah. 1, 2. Like it? Yeah. Happy Christmas. Happy Christmas. That's what I'm looking for. లైట్స్ ఆఫ్ చేసి చూస్తే ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో చూసారు కదా. అసలు ఆ కలర్ఫుల్ లైట్స్ వల్లే అందం వచ్చేసినట్టు అనిపించింది. ఇంకా వేరే ఆర్నమెంట్స్ ఏమీ తెలియట్లేదు. మాకైతే క్రిస్మస్ ట్రీ డెకరేషన్ చాలా నచ్చేసింది. పిల్లలైతే ఫుల్ హ్యాపీ. అండ్ నేను కిచెన్ ఐలాండ్ మీద కూడా చిన్న డెకోర్ తీసుకున్నాను క్రిస్మస్కి. సో ఐలాండ్ మధ్యలో ఇది పెట్టడానికి బాగుంటుందని చెప్పి చిన్న క్రిస్మస్ ట్రీ, పక్కన 3 టీ పాట్ లైట్స్ వస్తాయి. లోపల మనకి బ్యాటరీ ఆపరేటెడ్ లైట్స్ ఉంటాయన్నమాట. సో అవి ఆన్ ఆఫ్ చేసుకుని మనం ఆపరేట్ చేయొచ్చు. అండ్ లైట్ ఆఫ్ చేస్తే అవి కూడా మంచిగా గ్లో అవుతాయి. అండ్ చిన్న చిన్న పెబల్స్ అండ్ చిన్న క్రిస్మస్ ఆర్నమెంట్స్ కూడా వచ్చాయి.
సో అవన్నీ కూడా నేను ఇలా ప్లేట్ మీద అరేంజ్ చేసేసి సెంటర్ పీస్ లాగా పెడుతున్నాను. మంచి లుక్ వచ్చేసింది, క్రిస్మస్ వైబ్స్ వచ్చేసినట్టు అనిపించింది. సో నాకైతే చాలా నచ్చింది, క్యూట్గా అనిపించింది. అండ్ మేము ఇలా క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేసామా, నైట్ మార్నింగ్ లేవగానే ఫుల్ స్నో పడిందండి. అసలు మా ట్రీ డెకరేట్ చేయడానికే క్లైమేట్ అంతా వెయిట్ చేస్తున్నట్టు అనిపించింది. చూసారు కదా ఎంత బాగా స్నో పడుతుందో. It finally snowed. It finally. Now you have to wear snow pants Ooh. and snow. Of course. Some of my. We cannot play the water table anymore. How can we play? Yeah, it's not summer. పొద్దున్న లేవగానే స్నో చూసి పిల్లలు ఫుల్ ఎగ్జైట్ అయిపోయారు. అండ్ మా ఆరవ్ అయితే లేవగానే క్రిస్మస్ ట్రీ దగ్గరకు వచ్చేసాడండి. అండ్ నిన్నే కష్టపడి ఆర్నమెంట్స్ అన్ని సెట్ చేసామా, అవి తీసేయడం స్టార్ట్ చేశాడు. ఇంకా చిన్నపిల్లలు ఉంటే అంతేనండి, వాళ్ళు తీసేస్తూ ఉంటారు వాటిని, మనం వాళ్ళు మళ్ళీ పెట్టుకుంటూ ఉండాలి. సో అదండి మా క్రిస్మస్ డెకరేషన్. ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? మీరు ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? అండ్ మీరు కూడా క్రిస్మస్ ట్రీ పెట్టేశారా మీ ఇంట్లో? నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే కనుక గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్, లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.